కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలంటూ చేసిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలన్నారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఆయన ఆలోచన విధానం చూసి బాధపడుతున్నట్టు సుధాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడటం అర్ధరహితమన్నారు. విభజించే విధానాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ పదయాత్ర చేస్తుంటే ఎంపీ ఇలా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి డీకే సురేష్ గారి వారి యొక్క ప్రకటన కానీ స్టేట్మెంటు పార్లమెంటు సెషన్ జరుగుతున్న సందర్భంలో ఇంటీరియం బడ్జెట్ మీద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యానాలు యావత్ భారతదేశం కూడా విస్తృతపోయి చూస్తున్నటువంటి సందర్భం. మొట్టమొదట వారి యొక్క విభజన పూరిత డివైడ్ అండ్ రూల్ మానసిక స్థితికి జాలిపడుతూ సందర్భం ఏదైనప్పటికీ టూత్ అండ్ నైల్ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్పిరిట్కి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రకటన నిర్ద్వందంగా ఖండించి పబ్లిక్ అపాలజీ ఆయన చెప్పి